మండల ఏర్పాటుకు అన్ని అర్హతలున్న కోటకొండను మండలంగా ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలన్నారు సిపిఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం కృష్ణ. నారాయణపేట జిల్లాలోని కోటకొండను మండలంగా ఏర్పాటు చేయాలని చేస్తున్న 3 రోజుల ధర్నా కార్యక్రమం 2వ రోజుకు చేరుకుంది. ధర్నాలో పాల్గొన్న ఆయన కోటకొండ చుట్టుప్రక్కల 15-20 గ్రామాలకు కేంద్ర బిందువుగా ఉందని, గ్రామంలో చాలా ఏళ్ల క్రితమే హైస్కూల్, ఎస్బీఐ బ్యాంకు, ప్రాథమిక వైద్యశాల, ఆయుర్వేదిక్ వైద్యశాల, విద్యుత్ సబ్స్టేషన్, టెలిఫోన్ ఎక్స్చేంజ్, పోస్టాఫీస్, సింగిల్ విండో కేంద్రం, అన్ని రకాల రోడ్డు రవాణా వసతులు కలిగి ఉండి మండల కేంద్ర ఏర్పాటుకు అర్హతలు కలిగి ఉన్నదన్నారు. తెలిసి ఉంటారు కూడా ఎమ్మెల్యే గారికి, లేదా ఎమ్మెల్యే వెనుక ఉన్నటువంటి శివకుమార్ రెడ్డి కూడా తెలిసి ఉంటుంది. కాబట్టి మీరు సంబంధిత మంత్రి దగ్గర మాట్లాడతారా, లేకపోతే మీరు ఎవరి దగ్గర మాట్లాడతారు, కానీ తప్పకుండా మీరు వెంబడే ఈ కోటకొండను మంగళంగా ప్రకటించి మీ మాట నిలబెట్టుకోవాలి. అది ప్రజాస్వామిక కోరిక కూడా కాబట్టి ప్రజల యొక్క డిమాండ్ కూడా మీరు అంగీకరించిన వాళ్ళు అవుతారు, మీకు గౌరవం దక్కుతుంది. లేకపోతే ఇది పెరిగి 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 గతంలో ఎమ్మెల్యే గారికి ఏ గతి పట్టిందో మళ్ళీ తిరిగి కూడా ఆ గతి మీకు పడుతుందని చెప్పి కార్యకర్తలు అందరూ కూడా పోరాడేటటువంటి పరిస్థితి వస్తుందేమో. ఆ పరిస్థితి మీరు తీసుకురాకుండా మీరు ముందే ఈ మండలాన్ని ప్రకటిస్తే బాగుంటుందని చెప్పి ఆ రకంగా మాస్లైన్ పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున కూడా అప్పుడు మనం పోరాటం చేసింది, అప్పుడు దీనికి మద్దతు ఇచ్చింది. కాబట్టి కోటకొండ మండలం సాధించే వరకు కూడా ఒకవేళ మీరు ప్రజాస్వామికంగా చేయకపోతే తప్పకుండా ఉద్యమాల ద్వారా ఈ సమస్యను పరిష్కారం చేసుకోవడం కోసం ఇక్కడున్నటువంటి ప్రజలందరూ ఐక్యంగా ఉన్నారు. దానికి మాస్లైన్ పార్టీ పూర్తి మద్దతుగా ఉన్నది. కాబట్టి రాష్ట్ర కమిటీ తరఫున సిపిఎంఎల్ మాస్లైన్ పార్టీ కోటకొండ మండలానికి సంపూర్ణ మద్దతునిస్తుంది. భవిష్యత్తులో జరిగే ఉద్యమాలకు అన్నింటి కూడా మాస్లైన్ పార్టీ కూడా పూర్తిగా దాంతో పాల్గొని మద్దతుగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. ధర్నాకు మాస్లైన్ డివిజన్ నాయకులు చెన్నారెడ్డి అధ్యక్షత వహించగా, ధర్నాలో మాస్లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి బి రాము, డివిజన్ కార్యదర్శి కె కాశీనాథ్, జిల్లా నాయకులు సలీం, యాదగిరి, రాము, జయలక్ష్మి, కాళేశ్వర్, ఐఎఫ్టియు మాజీ రాష్ట్ర నాయకులు అంబదాస్, పీడిఎస్ రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణ, డివిజన్ నాయకులు ప్రశాంత్, హాజీ మలాంగ్, వెంకట్రాములు, నరసింహ, నరసింహ, వెంకట్రాములు, నారాయణ, అంజీ, ప్రతాప్, సాయి కుమార్, సౌజన్య, నాయకులు తాయప్ప, అబ్దుల్ రెహమాన్, సుభాష్, నయీం, మాల దస్తప్ప, కాశప్ప, తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు.